ఏం చేస్తా అన్న అంటారు ఏం చేయాలి చేస్తా. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఫ్రెండ్ అని నమ్మి ఇంట్లో పడుకుంది. అయితే ఆ ఫ్రెండ్ వల్ల ఎలాంటి మిస్టేక్ జరగలేదు. బట్ ఏం జరిగింది అనేది నేను చెప్పడం కంటే తన మాటల్లో వినండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ సుధాకర్ మస్కరి. మీ పేరు ఏం పేరండి? శ్యామ్. మీ పేరేమో? మమత. ప్రాబ్లం ఏంటి? అంటే మేమిద్దరం లవ్ చేసుకున్నాం అన్న. మా ఇంట్లో వాళ్ళు ఒప్పించాము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించాము. చాలా టైం పట్టింది మాకు ఒప్పినికే. తర్వాత తనకు ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. వాళ్ళు చాలా క్లోజ్ అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారనమాట. అయితే తను ఒక రోజు ఇలానే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. లేట్ అయిందని చెప్పి వాళ్ళ ఇంట్లో పడుకుంది. అంటే ఇట్లానే మామూలుగా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పడుకుంటారు కదా, అలా పడుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిరుపతికి వెళ్ళారన్న 1 వీక్ అలా వెళ్ళారు. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఆమెను వదిలేసి వెళ్ళారు. అయితే ఒక్కతే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేశారు ఆమెని. అంటే ఒక్క ఆమె ఉండదు కదా ఇంట్లో, కొంచెం భయం ఉంటుంది అని చెప్పి వదిలేసి వెళ్ళారు. అయితే అదే 1 వీక్ ఉన్నారనమాట. అదే చూసుకొని వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా, ఇట్లానే ఏదో స్లీపింగ్ పిల్స్ అలా చేసి తన మీద చేశారంట. నాకు మధ్యలో మెలకు వచ్చి చూశాను. సో అలా అయ్యింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా తనని బాగా అరిచారన్నమాట. అంటే చెప్పిరా మీ వాళ్ళకు? నేను మా ఫ్రెండ్కి చెప్పాను, తను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పిందనమాట. సో అలాగా తెలిసింది. సరే బ్రదర్, ఇప్పుడు మరి అంటే ఇప్పుడు ఇక్కడికి నువ్వు ఏం చేస్తావు అంటే పిఎస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు పిఎస్కి వెళ్తే వాళ్ళ పేరెంట్స్కి మా పేరెంట్స్కి క్లాషెస్ అయితే కన్నా మాకు పెళ్ళి కూడా చేయరు. నాకు ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఉంది. ఇప్పటికీ చేసుకుందామని. ఇప్పుడు అయ్యిందని అని చెప్పి వదిలేసే బాగోదు కన్నా. ఇప్పుడు ఎంత తప్పు జరిగినా నేను ప్రేమించిన అమ్మాయిని ఇప్పుడు వదిలేలేను కన్నా. ఇప్పుడు ఎంత తప్పు జరిగినా నేను ప్రేమించిన అమ్మాయిని ఇప్పుడు వదిలేలేను కన్నా. తన తప్పు ఏం లేదు కన్నా. ఎంత చేసినా నేను ప్రేమించిన అమ్మాయి కదా, తన తప్పు లేకపోయినా తను ఇష్టపడి చేస్తుందంటే నేను వదిలేయచ్చు. కానీ తన తప్పు ఏం లేదు, బలవంతంగా జరిగింది. మనము అలా వదిలేలేము కదా ఒకరిని. ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలన్నా. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా చేసామనుకో మాది పరువు పోతుంది, మాకు పెళ్ళి కూడా చేయరు. మీరు అతన్ని ఏదైనా పిలిచి ఇంకోసారి ఇలా చేయకుండా, ఇప్పుడు తననే కాకుండా తను కూడా వాళ్ళ చెల్లె ఉంది, రేపొద్దున తాగి వచ్చి వాళ్ళ చెల్లెని కూడా చేస్తే ఎవరిని పడితే వాళ్ళని చేస్తే బాగోదు కదా. రేపు అదే అవుతుంది పరిస్థితి. చిన్నప్పటి నుంచి బ్రదర్లానే అనుకున్నానండి. కోపం వస్తుంది అన్న నాకిట. కానీ నేను ఏంటంటే జాబ్ చేస్తాను, నేను ఇలాంటి గొడవలు నాకు ఎక్కువ లేదు. మళ్ళీ గొడవలు అయ్యి వాళ్ళ కేసులు అయ్యి నేను జైలుకి పోయి వాళ్ళు జైలుకి పోయి తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అర్థమైంది బ్రదర్. ఏంటంటే మీరు ఒక సాఫ్ట్ జోన్లో వెళ్తారు, సొల్యూషన్ కూడా సాఫ్ట్వేర్ ఆలోచిస్తారు. సరే మొత్తం అయినంత మటుకు ఆ విధవకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఏందనేది చూద్దాం. సరే ఇప్పుడు వస్తారా ఇడికి? మరి ఇలా అమ్మాయితోటి పిలిపిద్దామన్నా ఒకసారి. ఇప్పుడు ఈ అమ్మాయి పిలిచి వస్తాడు అంటూ? ఈ అమ్మాయి కాదన్న, ఏ అమ్మాయిని పిలిచినా వస్తాడు. అతనికి ఎట్లా అంటే ఉమెనైజర్ అని మొత్తం. అంటే అమ్మాయిలు చూస్తే తనకు అలానే. సరేనమ్మా, ఒకసారి కాల్ చేసి స్పీకర్ అని చేయి. ఇంకోటి నువ్వు క్యాజువల్గా మాట్లాడు, సరేనా? రేపు రెగ్యులర్గా ఎట్లా మాట్లాడుతావు అట్లా మాట్లాడు, ఏం టెన్షన్ పడకు. హలో హలో మమ్మ చెప్పు, ఫోన్ చేసావు? ఎక్కడున్నా? నేను కొంచెం బయట ఉన్నా, చెప్పు. బయటికి వస్తావా కొంచెం? నువ్వు నన్ను పిలుస్తున్నావా? మొన్న ఏడిసినావు, అంతా రాధాంతం చేస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు బయటికి రమ్మంటున్నావు. సరే రా ఒకసారి. ఓకే, ఎక్కడికి రావాలి చెప్పు. వాటర్ ట్యాంక్ ఉంది కదా, వాటర్ ట్యాంక్ అడగమ్మా. వాటర్ ట్యాంక్ ఉంది కదా, మా ఇంటి వెనుకల వాటర్ ట్యాంక్. కాల్ కట్ అయిందమ్మా. మళ్ళీ స్పీకర్. హలో హలో చెప్పు. రమ్మన్నా, కాల్ కట్ చేసినా, మళ్ళీ ఎక్కడికి రావాలి నేను? అదే మా ఇంటి వెనుకల వాటర్ ట్యాంక్ ఉంది కదా. అవును ఉంది. అక్కడికి వచ్చి. సరే వచ్చేసా, 2 minutes. ఓకే. చూసినావు అన్న, ఫోన్ చేయగానే 2 minutes అన్నాడు. అతని ఎంతమందితో పోతున్నాడు. పని చేద్దాం, నేనే పెడతాం. మనం అట్లు రాకున్నాము, మనం వచ్చినాక లేదా కుమ్మేద్దాం.
కొట్టేదేం లేదు నాయన, వద్దన్న మళ్ళీ పొట్టుడు కాదు ఇసుంటోళ్ళకు పొట్టు కొట్టి వీళ్ళని ఏడేయాలని వాళ్ళకి చేస్తేనే దేహశుద్ధి చేయండి వీళ్ళకు ఇది కాదు. దేహశుద్ధి చేద్దాం, ఇంట్లో ఏం ప్రాబ్లం కాదు బ్రదర్, ఏం ప్రాబ్లం కాదు సరేనా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇంకోటి నువ్వు నీ మనసు మంచిది ఉందబ్బా, నాకు అర్థమైపోయింది ఏంటంటే నీ మనసు మంచిది, నీకేం ఇది కాదు సరేనా. రైట్, ఏదైనా రిస్క్ ఉంటే నేను ముందుంటా. ఇంకోటి చెప్తున్నా, సచ్చేది ఉంటే నేను ముందు వస్తా, బతికేది ఉంటే నవ్వేది ఉంటే నువ్వు ముంగడు ఉంటా సరే. నాకు ఎందుకంటే నాకు అంజనీ దాస్ ఉంటుంది, నాకేం ప్రాబ్లం లేదు. రైట్, మనం అటు పోదాం. నువ్వేం టెన్షన్ పడకరా, రెగ్యులర్గా ఎట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడు సరే. ఆలీలో దీనికి ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఇది చేస్తాను సరే. అవి చెప్పి ఇక్కడికి రమ్మను, నువ్వే చెప్పాలి. మనం ఫోన్ చేసి మొన్న ఏడ్చినావు అది అదను అది దాను, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి రమ్మని. అయినా నేను స్టార్టింగ్ నుంచి నేను అన్నయ్యలా అనుకున్నాను, నువ్వు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ఇలాగా ఎందుకు చేసావు? మా ఇంటికి వచ్చినావు, నువ్వు నాతో మంచి మాట్లాడినావు, ఎలా చేసినామో అనుకున్నా నేను. అలా చేస్తారు ఏదైనా. అట్లా అయిపోయిందని అప్పుడే చెప్పినా కదా. నువ్వు మళ్ళీ మా చెల్లికి చెప్పినావు, మమ్మీ వాళ్ళు కూడా చెప్పినావు కదా, అప్పటికే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నీకు అంతా చెప్పు. అసలు నా మీద ఎందుకు వచ్చింది ఆ థాట్ నీకు? నువ్వే నాతో మంచిగా ఉంటుండే అప్పుడు. నేను నార్మల్ లవ్ ఉన్నాను అసలు. నేను లవ్ అనుకున్నాను డీప్గా వెళ్ళేసరికి, నేను స్టార్టింగ్ నుంచి నేను బ్రదర్లానే అనుకున్నాను, స్లీపింగ్ బిల్ చేసి అలా ఎందుకు చేసావు? ఏ ఆ రోజు నైట్ వచ్చిండే నువ్వు మస్తు ఉండే మొత్తం పిచ్చెక్కిచ్చేసినావు. నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఏ ఆ టైంలో ఇట్లా అయిపోయింది, ఏం చేయాలి. అయినా మా చెల్లెతో చెప్పినా కదా అంతా సాల్వ్ అయిపోయింది కదా అప్పుడే. మళ్ళీ మ్యాటర్ మళ్ళీ ఇప్పుడు టాపిక్ రేసి నువ్వెవరన్నా ఫస్ట్ కాదు, నీకు చెల్లెకి అట్నే ఉంటా సోరా. అట్లా వేస్తారు చెల్లెలు ఎట్లా వేస్తారన్న మరి ఈమె నీకు చెల్లెలు కాదరా? చెల్లెలు ఎట్లయితుందన్నా? చెల్లెలా ఆమె ఏ రోజైనా అన్నా అయ్యో ఫస్ట్. ఆగనా ఫస్ట్ వచ్చావు వద్దు. ఫస్ట్ గల్లొద్దు, ఫస్ట్ నువ్వు గల్లొద్దు ఫస్ట్ నువ్వు గల్లొద్దు ఎందుకు ఫస్ట్ ఆగు. ఫస్ట్ ఆగు, ఆమె ఫోన్ చేసి రమ్మని వచ్చినా నేను. ఎందుకు చెప్పారు ఫోన్ మరి? ఆగన్నా ఫస్ట్ ఒక్కసారి గల్లొద్దు. నువ్వు గల్లిస్తాడు అమ్మాయి కనిపిస్తుంది. మంచిగా కాదు అంటున్నా. ఎవరు అన్న ఆగన్నా, రమ్మని చెప్పింది ఫోన్ చేసింది వచ్చినా నేను. ఆమె రమ్మన్నాడు కాదు, ఏం చేసినా వారం రోజులు మీ ఇంట్లో పాప పని చేసి నువ్వు చేసిన పనిదా? మరి అమ్మాయి నాతో మంచిగా ఉండే మరి అక్కడ అయిపోయింది. అడగక సార్ చెల్లె కూడా మంచిగా ఉంటది. మా చెల్లె ఎట్లుంటది అన్న? ఆమె వేరు మా చెల్లె వేరు. ఆగన్నా మా చెల్లె వేరు ఆమె వేరన్న. అట్లయితే మా చెల్లె ఫ్రెండ్ ఆమె. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉంది కదరా? ఆమె అనుకుని నేను అనుకోలేదు. ఆమె అనుకుని నేను అనుకోలేదు కదా. అరే నాకు నచ్చింది అయిపోయిందని చెప్పినా అప్పుడే అయిపోయింది. ఏమైపోయింది? ఏమైతే ఆమె చెప్పలేదా? ఏమైపోయింది? ఏమో అయిపోయింది అది అంతే. నాటకాలు ఎంతున్నావా? ఆ టైంలో అట్లా అయిపోయింది అన్న. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏంటి సార్ ఈ పరిస్థితి? ఏమైపోయింది అంటున్నా? నీకు తెలియదా? నీకు లవర్ ఆయన నేను చెప్పదు తెలియదా నీకు? ఒక పెళ్ళ పక్కన పెళ్ళని తింటాను, పక్కన ఎట్లా వేసారన్న? అప్పుడు ఆ టైంలో అట్లా అయిపోయింది. భార్య రామే ఆ టైంలో అట్లా అయిపోయింది. సరే ఆమె బాయ్ ఫ్రెండ్ ఉంటే మరి ఆమె ఎందుకు మంచి మాట్లాడాలి? మంచి మాట్లాడి ఎందుకు మంచి మాట్లాడాలి? కుక్కతో మంచి నేను లవ్ అనుకున్నా అమ్మ, నేను లవ్ అనుకున్నా. అది బ్రదర్లానే ట్రీట్ చేశాను. మనిషి రూపం వేరు, నిజ స్వరూపం వేరు. ఇప్పుడు ఏ విధంగా చూడలేదు. బ్రదర్లకు ఒకలాగా మాట్లాడతారు, లవర్లకు ఒకలాగా మాట్లాడతారు. రాజ్బీష్ గా నా అట్లనే మాట్లాడుతుండే. చెల్లెల ఫ్రెండ్ నీకు ఏమైతుందా? చెల్లెల ఫ్రెండ్ ఏమైతే అందరు చెల్లెలు అవుతారు ఏంది నాకు? ఇంకెవరైతారా? కాదు చేతి పక్కన చేతిలో ఇసు సర్కస్తాడు. చెప్పన్నా ఇప్పుడు ఏంది? అరే అవులే, ఆమె చిన్నప్పటి నుంచి నీ దగ్గర మీ ఇంట్లో పెరిగింది, వాళ్ళ ఇంట్లో మీరు పెరిగి మీరు ఇంట్లో వాళ్ళు పెరిగి అని చెప్పేసి
ఫ్రీ ఉండొచ్చు ఆమె ఇంత మాత్రం నువ్వు కథ అదే గలీజ్ లెక్క కూడా ఆమె ఫ్రీగా మాట్లాడేది ఆమె లవర్ ఉందని తెలుసు వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఒప్పుకోరని తెలుసు తెలిసాక నీకు ఈ పని చేయాలని ఇంకొచ్చి అదే అన్న ఆమెకు లవర్ ఉందని ఇంట్లో ఒప్పుకురుగా మరి నాతెందుకు అట్లా మాట్లాడాలి ఆమె అదే అన్న ఆమెకు లవర్ ఉందని ఇంట్లో ఒప్పుకురుగా మరి నాతెందుకు అట్లా మాట్లాడాలి ఆమె ఆయనకి ఏమవుతారా ఏమైతాడు ఏమాడు అంకుల్ అవుతాడు అంకుల్ అంటే ఏంద్రా కాకతం సమానం కాకేందా నా మామని కూడా అంకులే అంటారు ఇంగ్లీష్ లో కాకేందా నా మామని కూడా అంకులే అంటారు ఇంగ్లీష్ లో నేను అట్లనే మామనే అంటే అనుకున్నా ఎవరికో ఉద్యోగానికి నువ్వు ఇదేతావు మరి ఎవరికో ఎవడో వచ్చి మన చెల్లెలు ఎట్లయితే ఓ పని చేయి రేపు నువ్వు పెళ్లి చేసుకురా నీ పెళ్ళాన్ని అట్లా చూసుకుంటూ ఓకేనా కానీ ఎవరికో కొట్టినామే నాకు చెల్లి ఎట్లయితుంది అన్న కానీ ఎవరికో కొట్టినామే నాకు చెల్లి ఎట్లయితుంది అన్న మరి ఎవరికో వచ్చిందా ఎవరికో పెళ్ళాన్ని నువ్వు ఎట్లా వేస్తావురా ఎట్లెట్లేస్తా ఎవరికో భార్య అయిపోయింది అన్న మాకు అదే అంతే అయిపోయింది అన్న అప్పుడు ఆమె పోయి మా చెల్లెలు చెప్పింది మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పింది మా వాళ్ళు కూడా మాట్లాడారు పని చేయి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మనతో తిరిగాడు ఈయనకి నేను ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి అట్లా చేస్తాను మీరు ఏం చుంచాపు చూస్తారా వీనికి ఎవరిని పట్టియాలో నాకు పట్టిస్తా వీడు ఇటు రకం కాదు ఇంకోటి చెప్తున్నా నీకు చాలా టెంపర్ ఉందా కొడుక నీ టెంపర్ మొత్తం దిగిస్తున్నావు నీకు ఇట్లా నిద్రపత్తులు అవి ఇవ్వాలి గోళీలు చేయాలని ఎవరు చెప్పిండ్రా నీకు ఏదైనా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు యూట్యూబ్లో గూగుల్లో చూస్తలేవా అట్లనే చూసిన ఏదైనా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు యూట్యూబ్లో గూగుల్లో చూస్తలేవా అట్లనే చూసిన సోషల్ మీడియా వలన ఉపయోగాల కంటే దరిద్రాలు ఎక్కువ ఉన్నాయి. ఆమె వారం నుంచి మా ఇంట్లో ఉండే ఇక డాబా మీద పడుకున్నప్పుడు ఇక మస్తు రొమాంటిక్ అనిపించిండే ఇక బై మిస్టేక్లో ఇక అట్లా అయిపోయింది ఇక మొత్తం. వీని అన్న చెప్తున్నా కదా వీని పట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఇటు సరే మంచి అరే నీవు చెప్తాను నేను ఇంకోటి చెప్తాను నీకు యూట్యూబ్లో చూసుకుంటే ఇది చేసుకుని చేస్తున్నావులే సరే నిన్ను కూడా యూట్యూబ్లో పెట్టడానికి నేను ప్లాన్ చేసిన కెమెరా పెట్టి నిన్ను యూట్యూబ్లో చూపెడతా ఇటువంటి నీకు ఎవరు పెట్టమని చెప్పిర్రా నువ్వా చెప్పి నీ కెమెరా పెట్టమని చెప్పి కెమెరా ఎందుకు పెడతారా నేనేం పెట్టినా అరే కెమెరా ఎందుకు అరే ఇదంతా మ్యాటర్ అయిపోయింది అలా మమ్మీ వాళ్ళతో కూడా డాడీ వాళ్ళతో కూడా మాట్లాడారు మా పేరెంట్స్ నన్ను తిట్టిరు కొట్టిరు కూడా అయిపోయింది మరి ఇప్పుడు కెమెరా ఎందుకు పెట్టడం నిన్ను కొట్టి తిట్టిరు కదా ఎట్లా ఇస్తారా నా అయిపోయింది ఎట్లా కెమెరా పెట్టినా ఎట్లా తీస్తాం నేను మొత్తం ఫేస్బుక్ పెట్టి నీకు చేస్తాను హల్చల్ చేస్తాను నేను ఇప్పుడు ఫేస్బుక్ లో యూట్యూబ్ నా పరువతిని పట్టుకొచ్చిస్తావా ఫేస్బుక్ లో యూట్యూబ్ నా పరువతిని పట్టుకొచ్చిస్తావా మరి ఆమె శీలం మొత్తం పట్టుకొచ్చిస్తాను అయిపోయింది అరే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏమి కూడా అయిపోతుంది అట్లనే అయిపోతుంది ఆగానే రేపటం టైప్ అయినా మధ్యలో వెళ్ళిపోయింది ఎప్పటికీ నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్. ఇప్పుడు కూడా నేను మధ్యలో వేసేసి నొప్పిస్తాను ఎందుకు ప్రాబ్లం సాల్వ్ అయినా ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ మధ్యలో వేసి నువ్వు ప్రాబ్లం సొల్యూషన్ దొరకదు నీకు లేనా యూట్యూబ్ మంచిగా మారుతావేమో అనుకున్నా 100% నువ్వు మారవు నేను చెప్తున్నా కదా నిన్ను కారాగారాల మధ్య లేపిస్తా నేను కరగల పంపించకపోతే నా పేరు సుధాకర్ మస్కురే కాదు నేను రాఘవేంద్ర హోటల్లో తినే అన్నం మీద ఒకటే చెప్తున్నా నిన్ను మాత్రం గుద్దవాలని అనిపిస్తారా అంత లేదన్నా నాకు స్టోరీ అర్థమైపోయి నువ్వు అందుకే నిందాక ఫోన్ చేసి మెత్తగా ఏడున్నావు వాటర్ ట్యాంక్ వెనకాల రా ఆడికిరా ఇడికిరా అని చెప్పి ఇప్పుడు యూట్యూబ్ లో ఎట్టి నా స్టోరీ మొత్తం మాకు తెలుసు ఎవరి ముఖం చూపెట్టదో మాకు తెలుసు అన్న మోహన్ చూడిపోయి గుర్తుపట్టరా అన్న ఆమె కూడా పరువు అవుతుంది మళ్ళీ అంత దూరం వస్తే నేను పొక్కు పొట్టు కొట్టేదాకా ఇంటి సైడ్ రా ఎవరు కొడతారు నేను కొట్టించేదాకా ఎందుకు కొడతావు అన్న ఎందుకు కొడతానా ఎందుకు కొట్టిస్తానా ఎందుకు కొడతావు అన్న నీకు థర్డ్ డిగ్రీ 4 డిగ్రీ మ్యాటర్ అయిపోయిందని కూడా పట్టుకొచ్చి ఇప్పుడు యూట్యూబ్ గూగుల్ అంటున్నా మ్యాటర్ అయిపోయిందని కూడా పట్టుకొచ్చి ఇప్పుడు యూట్యూబ్ గూగుల్ అంటున్నా ఏం టెన్షన్ ఫేస్బుక్ లో పోస్ట్ నాకు అర్థం అయిపోయింది ఎనీ బ్రో నువ్వు వెళ్ళిపో అరే దాసు రారా మనం వెళ్ళాడు నువ్వు నేను ఏం చేయాలో చేస్తాను నీ పని మాత్రం ఖచ్చితంగా చేసి నేను పొట్టు కొట్టిపోతే నా పేరు సుధాకర్ మస్కురే నేను చెప్తున్నా నేను తినే రాఘవేంద్ర హోటల్లో అన్నం మీద ఒకటే చెప్తున్నా నీకు థర్డ్ డిగ్రీ తప్పదురా తమ్ముడు ఏం చేస్తావు అన్న అంటారా ఏం చేయాలో చేస్తా అట్లా